అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మన వంటకం. ఏంటి మా ఒక గిన్నె నిండా కూర అండ్ 2 సంబంధం లేని కూరగాయలు పెట్టింది అనుకుంటున్నారా? అండి. ఇవాళ మనం ఈ రెండింటిని కలిపి పప్పు వండుకోబోతున్నాం. యూజువల్‌గా మనం దోసకాయ పప్పు సెపరేట్‌గా అండ్ పాలకూర పప్పు సెపరేట్‌గా చేస్తుంటాం కదా! కానీ ఈసారి కొంచెం డిఫరెంట్‌గా 2 మిక్స్ చేసి ఎలా ఉంటదో చూద్దాం అనుకుంటున్నా. సో, నేను కూడా ఫస్ట్ టైమే అండి. కానీ ఇది టేస్ట్ చేసి చూసాను ఆల్రెడీ. చాలా అయితే బా వచ్చింది. సో, అందుకు ఎలా చేయాలో చూసేద్దాం ఇదైతే ఫస్ట్. ముందుగా దోసకాయ పాలకూర పప్పు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నేనైతే ఒకే దోసకాయ తీసుకున్నా అండి. దాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నా రెడీగా. అండ్ పాలకూర వచ్చేసి ఒక చిన్న కట్ట తీసుకున్నా. 2 మిక్సింగ్ కాబట్టి మరీ ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదు. అండ్ కుక్కర్లోనే వేసేకి టొమాటో ఒకటి పెద్ద సైజు, కొంచెం ఆనియన్స్ కూడా వేస్తా ఉడికేటప్పుడే. అండ్ పచ్చిమిర్చి, ఒక రెబ్బ తెల్లగడ్డ అండ్ కొంచెం చింతపండు పప్పుకు తగినంత. అండ్ ఈ ఆనియన్ కరివేపాకు వచ్చి తిరగవాత అప్పటికి. అండ్ కందిపప్పు. సో, నేనైతే కందిపప్పు ఈ గ్లాస్తో ఒకటి తీసుకుంటున్నా అండి. సో, ఇదైతే మాకు సరిపోతుంది. ఇప్పుడైతే కుక్కర్లో వేసుకొని కొంచెం వేస్తున్నా. వాష్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టి కొంచెం పైన తెల్ల తెల్లగా వస్తుంది కదా, అదైతే తీసేసుకుంటాను. నురగ అయితే వచ్చేసిందండి, నేను తోడేసాను కూడా. అండ్ ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకుందాం. సో, ఫస్ట్ అయితే కొంచెం పసుపు, కొంచెం ధనియా పొడి, జస్ట్ ఫ్లేవర్ కోసమే అండి, అసలు వెయ్యొద్దు. నాకు కొంచెం ధనియా ఫ్లేవర్ వస్తే నచ్చుతుంది, అందుకని వేస్తున్నా. అండ్ కొంచెం జీరా, మిర్చి పౌడర్ కూడా కొంచెం, అండ్ ఉప్పు. దీని తర్వాత ఒక్కొక్కటిగా అన్ని కూరగాయలు డ్రాప్ చేసుకోవడమే. సో, దీంట్లో ఎండుమిర్చి కూడా వేసానండి. ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం ఒక రెబ్బ తెల్లగడ్డ అండ్ టొమాటోస్. ఇప్పుడు దోసకాయ డ్రాప్ చేసేసుకుంటున్నా అండ్ పాలకూర. కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. ఒక 4 నుంచి 5 విజిల్ వస్తే సరిపోతుంది. విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడైతే ఓపెన్ చేసేసుకొని మ్యాష్ చేసేసుకుందాం. ఈ పప్పు పక్కకు తీసుకొని దీంట్లోనే తిరగవాత పెట్టేసుకుంటా అండి నేను. తిరగబోసుకోవడానికి కొంచెం ఇది వేడి చేసుకున్నా అండి, వాటర్ అన్నీ వంపేసి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం లేదండి, మేమైతే అన్నిట్లో చాలా చాలా తక్కువ వేసుకోవడానికే చూస్తాము. ఆయిల్ కూడా ఆల్రెడీ ప్యాన్ హాట్గానే ఉండే. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇట్లాంటి కూరలు అయితే వడియం పక్క, మా సైడ్ వడియం, కూర వడియం అంటారు. సో, ఆవాలు ఆల్రెడీ దాంట్లో ఉంటుంది కాబట్టి వేయట్లేదు. అండ్ కొంచెం జీలకర్ర,
కొంచెం బాగా వేగాక ఆయిల్లోనే జస్ట్ ఆనియన్, కరివేపాకు బాగా వేయించుకొని పప్పు వేసేయడం. దీంట్లో 2 వెజ్జీస్ ఉన్నాయి కాబట్టి అండ్ పప్పు కూడా కాబట్టి మామూలుగానే పాలకూర పప్పు బాగుంటుంది. అండ్ ఇప్పుడు దాంతోపాటు దోసకాయ వేస్తున్నాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ మీకు తెలుసు కదా హెల్దీ కూడా అన్నీ ఉన్నాయి దీంట్లో. ఒకసారి ఇలా అన్నీ కలిపి ట్రై చేసి చూడండి. సింపుల్ ప్రొసీజర్. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు పప్పు దీంట్లోకి వేసేసుకుందాం. అంతే అండి. ఈ టైంలో మీకు ఏమైనా ఉప్పు పడుతుందో అనిపిస్తే చూసి వేసుకోండి. ఇదైతే ఒక 2-3 మినిట్స్ ఉడికితే చాలు. పప్పు అయిపోయిందండి. నేనైతే ఇప్పుడు దింపేసుకుంటున్నా. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ డూ లెట్ మీ నో ఎలా వచ్చిందో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో అండ్ ఇలాంటి మరిన్ని వంటల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మన వంటకం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.